చెప్పేవి శ్రీరంగ నీతులు అనే సామెత కేజ్రీవాల్ సర్కార్కు కరెక్ట్గా సరిపోతుందేమో. ఓవైపు నిధులు లేవని నంగనాచి కబుర్లు చెప్తూ అసామాన్య నిర్ణయం తీసుకున్నారు. సామాన్య ఎమ్మెల్యేను కాస్త అసామాన్యుడిగా మార్చారు. ఏకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగిని మించిపోయే జీతాన్ని కట్టబెట్టారు. ఇప్పటి వరకు జీతం గురించి చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఎగ్జాంపుల్గా చూపేవారు. 5 అంకెల జీతం, విందులు, వినోదాలు, వాహ్ జీవితం అంటే అది అనుకునేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. జీతం అంటే ఢిల్లీ ఎమ్మెల్యేలనే ఉదాహరణగా చూపే రోజులు వచ్చాయి. వాళ్లు కూడా 5 అంకెల జీతగాళ్లైపోయారు. ఇతరుల సంగతి ఏమో కానీ ఢిల్లీ ఎమ్మెల్యేలకు మాత్రం మంచి రోజులు వచ్చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఎమ్మెల్యేల జేబు రాతనే మార్చేసింది. జీతభత్యాలను ఒకేసారి 400% పెంచుతూ ఢిల్లీ శాసనసభ బిల్లును ఆమోదించేసింది. ప్రస్తుతం ఢిల్లీ ఎమ్మెల్యేలకు నెల జీతం 88,000గా ఉంది. పెరిగిన జీతంతో వారికి నెలకు 2,10,000 అందనున్నాయి. ఇక మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, ప్రతిపక్ష నేత జీతం దాదాపు 80,000గా ఉంది. పెరిగిన జీతంతో వారికి నెలకు 3,67,000 అందనున్నాయి. ఇదే కాకుండా ఖర్చుల కింద మరికొంత మొత్తం కూడా కేటాయించనున్నారు. నియోజకవర్గ అలవెన్సుల కింద 70,000, కార్యాలయాలను తీర్చిదిద్దుకోవడానికి వన్ టైం అలవెన్స్గా 1,00,000, కంప్యూటర్ల కొనుగోలుకు 1,00,000, ఆఫీస్ అవసరాలకు 60,000, ఏడాది ప్రయాణ ఖర్చుల కింద మరో 3 లక్షలు కేటాయించనున్నారు. ఇక ఏటా బేసిక్ శాలరీ మీద 5,000 ఇంక్రిమెంట్ మంజూరు చేసుకున్నారు. మేము అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి వచ్చాం. ఇప్పుడొస్తున్న జీతాలు మాకేమాత్రం సరిపోవడం లేదు. కాబట్టి జీతాలు పెంచాల్సిందే. ఇది కొందరు ఎమ్మెల్యేల డిమాండ్. ఇప్పుడొస్తున్న జీతం 10వ తేదీకి అయిపోతోంది. మాకు వేరే ఆదాయం కూడా లేదు. నియోజకవర్గ పర్యటనలు, టీలు, కాఫీలు, టిఫిన్లు, గిఫిన్లు అన్నీ కలిపి తడిసి మోపెడవుతోంది. కాబట్టి మా అలవెన్సులు కూడా పెంచాల్సిందే. ఇది మరికొందరు శాసనసభ్యుల విన్నపాలు. సహచరుల విన్నపాలు, డిమాండ్లపై కేజ్రీవాల్ సర్కారు సానుకూలంగా స్పందించింది. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది. ఎమ్మెల్యేల జీతభత్యాలను 4 రెట్లు పెంచాలంటూ నివేదిక ఇచ్చింది. వెంటనే ప్రభుత్వం మరో ఆలోచన లేకుండా బిల్లులో ఎలాంటి మార్పులు చేయకుండా అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించేసింది. జీతాలు పెంచుకోవడానికి ఇది సరైన సమయం కాదని బీజేపీ ఎమ్మెల్యేలు వాదించినా కేజ్రీవాల్ సర్కారు పట్టించుకోలేదు. ఎంతైనా సామాన్యుల కష్టాలు తెలిసిన పార్టీ కదా, మరి సామాన్య ఎమ్మెల్యేల జీతాల గురించి పట్టించుకోకపోతే ఎలా?